పప్పు ధాన్యాలతో చేసుకునే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఆరోగ్యకరమైంది. చాలా ప్రోటీన్ రిచ్ దోశ కింద చెప్పుకోవచ్చు. ఓహోయ్ కుకింగ్‌కి స్వాగతం. ఇది రోజువారీ టిఫిన్ ఐటమ్స్ కింద చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. దీనికోసం నేను మొత్తం మీద ఒక పావు కిలో పప్పు ధాన్యాలు తీసుకున్నాను. ఇవి 4 రకాలు తీసుకున్నాను. బ్రౌన్‌గా ఉండేవి, వైట్‌గా ఉండేవి, అలసంద గింజలు, శనగలు, మినపప్పు కాస్త, పెసలు కాస్త అన్నీ నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి 10 గంటల పాటు నానబెట్టుకుని తర్వాత ఇలా మొలకలు తెప్పించుకున్నాను. మీరు ఒక చిన్న కప్పు కానీ గ్లాస్ కానీ ఏమన్నా కొలతకు పెట్టుకుని అన్నీ ఈక్వల్గా తీసుకోవచ్చు. లేదంటే ఒక పప్పు ధాన్యం కొంచెం ఎక్కువ, ఇంకొకటి కొంచెం తక్కువ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. మినపప్పు కొంచెం వేసుకున్నాం, దాని నుంచి జిగురు ఉంటుంది కాబట్టి చక్కగా దోశలు వస్తాయి, ఏమాత్రం చినిగిపోకుండా వస్తాయి. తర్వాత వీటిలన్నిటిని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకున్నాను. నేను 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. కొంచెం కరకర రావడం కోసం 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా రవ్వ. ఇప్పుడు ఈ మిశ్రమానికి మొత్తం సరిపడా ఉప్పు, కొద్దిగా తర్వాత నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంతే కన్సిస్టెన్సీ తీసుకున్నాను. ఒకసారి కలిపి చూపిస్తాను, చూసుకోండి. ఇలాగుంది. ఇది అంతా ఒక 10 నిమిషాలు ఇలాగ పిండి చేసి పెట్టుకున్న తర్వాత నానడానికి వదిలిపెట్టేసేయండి. దీంట్లో బొంబాయి రవ్వ ఉంది కాబట్టి ఆ 10 నిమిషాల్లో కాస్త నాని సెట్ అవుతుంది. తర్వాత మీరు నాన్ స్టిక్ పెనం తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇనుప పెనం తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా చక్కగా వస్తాయి దోశలు. నేను ఈరోజు కొబ్బరి నూనెతో చేస్తున్నాను. కొద్దిగా వేసుకుని తుడిచేసుకున్నాను, గ్రీస్ చేసుకున్నాను. పల్చగా చేసుకున్నా వస్తాయి, మందంగా దిబ్బరొట్టెలాగా చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను కాస్త మీడియంగా చేసుకుంటున్నాను. మొత్తం పిండి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్త కొబ్బరి నూనె వేసుకుని 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటున్నాను. ఇది కాస్త మెత్తగా ఉంటుంది కాబట్టి పప్పు ధాన్యాల వలన కొంచెం ఒకవైపు వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 2-2.5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోండి, అప్పుడు బాగుంటుంది. ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవటమే. దీంట్లో అన్నీ వేసుకున్నాం కాబట్టి అల్లం, పచ్చిమిరపకాయ అసలు అలాగే తినేసేయచ్చు. మనకి కారంగా బాగుంటుంది. లేదు అంటే ఏమన్నా మీకు ఇష్టమైన పొడితో కానీ, ఊరగాయతో కానీ, ఏమైనా చట్నీతో కానీ తినచ్చు. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. రాత్రి భోజనాన్ని కూడా చేసుకొని తినడానికి బాగుంటుంది. చూడండి, ఒకటి చాలా సునాయాసంగా వచ్చేసింది. ఎక్కడ కూడా ముక్కలు అవ్వటం కానీ చిరగటం కానీ అవ్వదు. రెండో దోశ కూడా చేస్తున్నాను. అంతా పిండి సేమ్ ప్రాసెస్, ఇలాగే చేసేసుకోవచ్చు. నేను ఈరోజు టొమాటో చట్నీతో మరియు వేరుశనగుళ్ళ చట్నీతో వడ్డిస్తున్నాను. మీరు తప్పకుండా ఒకసారి చేసి చూడండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.